హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బూందీ ఎలా కలుపుకోవాలో ఈజీ ప్రాసెస్లో పక్కా కొలతలతో అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా చూసారు కదా, ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 గ్లాసుల వరకు శనగపిండిని, ఈ శనగపిండి మేము పచ్చి శనగపప్పుతో ఆడించిన పిండి అనమాట. మనం షాప్ దగ్గర తీసుకున్న దానికన్నా మనం పప్పు తీసుకుని మిల్లు దగ్గర ఆడించుకుంటే మనకి పిండి అన్నది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 2 గ్లాసుల వరకు శనగపిండి తీసుకుని అందులోకి అర గ్లాసు వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి సరిపడగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా జోరుగా కలుపుకోవాలండి. మరీ జోరుగా కాదు, చూడండి ఉండలు లేకుండా. అందులోకి కొంచెం చిటికడంత సాల్ట్ వేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. చిటికడంత సాల్ట్ వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనకి ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత సాఫ్ట్గా అవుతుందన్నమాట. కంగారు పడుతూ కలుపుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఉండల్లా ఉండిపోతాయండి. మనం కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి. చూసారు కదండి, స్మూత్గా వచ్చేసింది కదా, అలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయినంత వరకు ఉంచుకొని అలా చిల్లులు గెట్టుంటే కనుక దాంట్లో 2 గ్లాసుల వరకు పిండిని పోసుకుంటూ మనం కింద బూందీ పడుతుంది చూసారు కదా, పడేంత వరకు ఉంచుకోవాలండి. లేదు అంటే బకెట్ ఉంది కదండి, బకెట్తో కొట్టినా పడుతుంది, లేదంటే గెట్టుతో ఇంకొకళ్ళు సపోర్ట్ చేసిన బూందీ అన్నది చూసారు కదా ఎలా సపరేట్ అవుతుందో. ఈ సంక్రాంతికి అయితే మీరు కూడా ఏం పప్పులు వండుకున్నారో కామెంట్ చేయండి. చూసారు కదా, నేను ఆల్రెడీ అరిసెల వీడియో అయితే పెట్టేశానండి. ఇదైతే బూందీ మిక్చర్ ఎలా కలుపుకోవాలో ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మాకు చాలా అంటే చాలా అవసరం అండి. ఇంకా చూసారు కదా, ఇంకా బూందీ మొత్తం కూడా మనకి టైం పట్టేది ఇదొకటే అన్నమాట. మనం పిండి కలుపుకొని ఈ బూందీ వేయించుకోవడమే మనకి కొంచెం టైం పడుతుంది అన్నమాట. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూసారు కదా, ఈ సంక్రాంతికి అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఈ పప్పలను అయితే వండుతున్నారు. ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా అప్లోడ్ చేస్తానండి. మేము ఈ సంక్రాంతికి వండుకున్న పప్పులు మొత్తం వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఇంకా మిక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇంకా తీసేసుకుని పక్కకు తీసేసుకోవడమే అనమాట. ఇంకా మనం కలుపుకున్న పిండి మొత్తం కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. అలాగే పిండి అయిపోయిన తర్వాత మళ్ళీ 2 గ్లాసులు శనగపిండి, అర గ్లాసు బియ్యం పిండి వేసుకొని కలుపుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో వేసుకోవడమే. మొత్తం బూందీ రెడీ అయ్యేంత వరకు కూడా ఇదే ప్రాసెస్ అండి. నాకైతే సంక్రాంతి పప్పల్లో ఈ బూందీ మిక్చర్ అంటేనే ఇష్టం అన్నమాట. ఎందుకంటే ఇది కలుపుకున్న తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే లెమన్ పిండుకొని ఉప్పు కారం వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ప్రతి సంక్రాంతికి అయితే మేము ఈ బూందీ మిక్చర్ అయితే చేసుకుంటాము. ఎక్కువ ఇలా నార్మల్గా తినడం కన్నా ఉల్లిపాయలు ఇలా వేసుకొని తినడమే ఎక్కువ ఉంటుంది అసలు. మీరు కూడా ఇలా నార్మల్గా మిక్చర్ తింటారా, లేదంటే ఆనియన్ వేసుకుని మిక్చర్ తింటారో కామెంట్ చేయండి. అలా చిల్లుల గిన్నెలో వేసుకుంటే కనుక మనకి ఇంకా ఏమన్నా ఆయిల్ ఉంటే బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా మిగతా పిండిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో బూందీ వేసేసుకోవడమే. మరి అలా చిల్లులు గెట్టుంటే మనకి బూందీ వేయడం చాలా ఈజీగా ఉంటుందండి. అలాగని బూందీ పిండి పోసుకున్న తర్వాత గట్టిగా కొట్టకూడదు, స్లోగానే కొట్టుకోవాలి. లేదంటే ఆ మిక్చర్కి తోకల్లా వచ్చేస్తాయి కదా. ఇంతవరకు అయితే ఎక్కువ వంటలు చేసేవారు కదండి, చాలా చాలా అంటే చాలా చేసేవారు. అరిసెలు కూడా అంతేనండి. ఇదివరకు అంటే చాలా బుట్టలు వండేవారంట. ఇప్పుడైతే మేము 2 కేజీలకి అయితే వండాము. వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడండి. చూసారు కదండి, బూందీని అయితే మొత్తం ప్రిపేర్ చేసుకున్నాము. అమ్మ ఇంకా 2-3 టైమ్స్ అయితే పిండిని కలుపుకున్నారు. ఈ మిక్చర్ చేయడానికి బూందీ వేసేటప్పుడే కొంచెం టైం పడుతుందండి. మిక్చర్ కలుపుకోవడం అయితే ఈజీనే, కానీ బూందీ ప్రిపేర్ చేసుకోవడం కొంచెం లేట్ అవుతుంది అంతే. చూసారు కదండి, మొత్తం బూందీ అయితే అదనమాట. ఒక కొంచెం బూందీ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని మిక్చర్ అయితే కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి పల్లీల్ని
అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా చిల్లులు గెట్లో తీసుకొని ఆయిల్ మొత్తం పోయేంత వరకు ఉంచుకొని మనం తీసుకున్న బూందీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి వేరుశనగుళ్ళు అలాగే వేపుడు శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. మేమైతే వేయట్లేదు, అది ఎందుకంటే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది, మెత్తగా అయిపోతుందని అయితే వేయట్లేదు. ఓన్లీ పల్లీలు మాత్రమే ఫ్రై చేసి వేయించుకున్నాము. అలాగే కరివేపాకు అలా రొబ్బల కింద వేసేసారు అనుకున్నాం కదా, మేమైతే ఫ్రై చేసిన తర్వాత ఆకులను అయితే సపరేట్ చేసుకుంటాము. ఇప్పుడు మిగతా ఆయిల్ మొత్తం పక్కకు తీసుకొని కొంచెం ఆయిల్ ఉంచుకొని అందులోకి వెల్లుల్లి రబ్బలు కూడా కచ్చపచ్చగా దంచుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, అలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసుకున్న బూందీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేనైతే ఈ మిక్చర్ కలపగానే ముందుగా ఒక గిన్నెలో తీసుకొని ఆనియన్ అలాగే లెమన్ పిండుకొని అయితే తినేసాను అనమాట. అంత ఇష్టం అండి బూందీలోకి ఇలా చేసుకోవడం అంటే. ఇప్పుడు బూందీలోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇంకా కరివేపాకును కూడా ఆకులు సపరేట్ చేసుకొని కాడలు మొత్తం బయటకు పాడేసుకోవాలి. ఏంటి ఇలా కొత్తగా అనుకోవచ్చు, ముందే ఆకులు తీసుకుని వేయించుకోవచ్చు, లేదంటే ఇలా కాడల ప్రకారం వేయించేసుకుని తర్వాత అయినా ఆకులను సపరేట్ చేసుకోవచ్చు. కరివేపాకుని ఎలా అయినా ఫ్రై చేసుకోవచ్చు అండి, ఇలానే అని కాదు. చూసారు కదండి, కరివేపాకును మొత్తం కూడా అలా సపరేట్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం కలుపుకున్న తర్వాత చూసారు కదండి, కారం మరీ ఎక్కువ వేసుకోకూడదండి, అలా అని మరీ తక్కువ వేసుకోకూడదు, సరిపడగా వేసుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం కూడా కొంచెం బూందీ అండి, కొంచెం బూందీ కూడా మిక్చర్ అయితే కలుపుకుంటున్నాము. ఉప్పు కారం బూందీకి బాగా పట్టేలాగా ఒక 15 మినిట్స్ వరకు కలుపుకోవాలండి. లైట్గా ఏదో పైన కలిపేస్తే మనకి ఉప్పు కారం అన్నది పట్టదు. సో మొత్తం ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువసేపే బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, బూందీ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.